మనం ఇప్పుడు బగారా రైస్ చేసుకోబోతున్నాం. చాలా బాగుంటుంది పనీర్ కర్రీకి కాంబినేషన్గా. సో నేను పనీర్ కర్రీ అయితే వీడియో పెట్టాను కదా, దానికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేశానమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా నేను గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అదొకటి ఇలాచి ఒకటి, అండ్ అలాగే మన లవంగాలు 2, స్టోన్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్ ఆకు, ఇలాంటివన్నీ కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా వేగిపోయాక ఆ తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో అవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఈ స్టేజ్లోనే మనం జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. అండ్ అలాగే నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో జీడిపప్పు అండ్ బఠానీ అనేది ఆప్షనల్ అనమాట. సో ఆ తర్వాత నేను వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ వాడుతున్నాను కాబట్టి, మా రోజు తినే రైస్. సో అందువల్ల నేను 1 కప్కి 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను అనమాట. అదే ఒకవేళ బాస్మతి రైస్ అయితే 1 కప్కి 1.5 కప్ వాడుకోవాలన్నమాట వాటర్. సో ఆ తర్వాత నేను రైస్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ నేను ముందుగానే రైస్ నానబెట్టుకున్నాను కదా, నానబెట్టుకున్న వాటర్ని ఇందులో పోసేసి ఆ రైస్ని కూడా ఇందులో వేసేసాను అనమాట. మరుగు అనేది వచ్చిన తర్వాత పొంగొచ్చాక. సో ఆ తర్వాత ఇప్పుడు రైస్ అనేది మనకి ఉడికిపోతూ ఉందన్నమాట. మనం ఒక 60-70% ఉడికిన తర్వాత మనం తరుక్కున్న కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవాలంటే కలపడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర అనేది. సో అలా నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఇక కాసేపు అలాగే ఉంచాలన్నమాట. ఒక 5-7 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనకి అన్నం అనేది మంచిగా గంజి అనేది మంచిగా గుంజుకొని ఇదిగోండి ఇలా పుల్లలుగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళు గెస్ట్లు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ పనీర్ కర్రీ అండ్ బగారా రైస్ పెడితే కనుక చాలా ఖుషి అవుతారు. ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు వెజ్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఒకసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ కూడా చేయండి.